హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లావణ్య. ఈరోజు మన వీడియోలో రెసిపీ విలేజ్ స్టైల్ నాటుకోడి పులుసు అండి. చాలా కమ్మగా, మనకి ఎక్కువ టైం లేనప్పుడు ఇలా సింపుల్గా మనం ప్రెషర్ కుక్కర్లో చేసినా చాలా టేస్టీగా వస్తుంది. ముందుగా మనం నాటుకోడి ముక్కల్ని 1 kg వరకు తీసుకొని వీటిని ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ వరకు పసుపుని, 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా రుబ్బి పెట్టుకోవాలండి, అప్పుడే మనకి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసిన తర్వాత కొంచెం పసుపును కూడా యాడ్ చేసి ముక్కలకంతా కూడా మసాలాని ముందుగా మనం ఇలా పట్టించుకున్నామంటే ముక్కకి మసాలా బాగా పట్టి టేస్టీగా ఉంటుంది. రెడ్ చిల్లీ పౌడర్ని ఒక 4 స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి. నాటుకోడి పులుసు స్పైసీగా ఉంటేనే చాలా టేస్టీగా వస్తుంది. ఒక 2 స్పూన్ల వరకు వేరుశనగ నూనెను కూడా యాడ్ చేసుకొని స్పైసీగా ఉండే కర్రీ రెసిపీస్కి ఎప్పుడైనా మనం గొడ్డు కారాన్ని యూజ్ చేసామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా కారాన్ని కూడా యాడ్ చేసిన తర్వాత ముక్కలకి మనం మసాలాని బాగా పట్టిస్తూ మసాజ్ చేస్తూ 4 to 5 minutes వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కనీసం అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇలా కంప్లీట్గా కలిపేసుకున్న తర్వాత ఒక అరగంట పక్కన పెట్టేసుకొని ఈలోగా మనం మసాలా ప్రిపరేషన్ కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ చేసుకొని 4 యాలకుల్ని, అలానే కొంచెం అనాస పువ్వు, 4 లవంగాలు, ఒక చిన్న ముక్క దాల్చిన చెక్కను కూడా యాడ్ చేసుకొని ఒక 2 స్పూన్ల వరకు ధనియాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా మొత్తాన్ని కూడా కొంచెం కొంచెంగా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మనం మసాలాని మొత్తాన్ని కూడా యాడ్ చేయాలి. ఒక బిర్యానీ ఆకు, 4 లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్కను కూడా యాడ్ చేసిన తర్వాత కొంచెం లో ఫ్లేమ్లో ఒకసారి బాగా కలుపుతూ రోస్ట్ చేసుకోవాలి. కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేసుకొని ఒక 2 స్పూన్ల వరకు గసగసాలని, 2 స్పూన్ల వరకు తెల్ల నువ్వులను కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో కలుపుతూ రోస్ట్ చేసుకోవాలి. ఇవి కొంచెం లైట్గా రోస్ట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్ల వరకు ఎండు కొబ్బరి ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి మసాలాని బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి కంప్లీట్గా ఆరిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 కప్పు వరకు టమాటా ముక్కల్ని, 4-5 పచ్చిమిర్చిని, 2 స్పూన్ల వరకు జీడిపప్పుని యాడ్ చేసి స్మూత్గా గ్రైండింగ్ చేసుకొని ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని పెట్టుకొని కుక్కర్ బాగా హీట్ అయ్యాక వేరుశనగ నూనెని ఒక 4 స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ 1 కప్పు, ఒక 10 వరకు చీలికలుగా చేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసి ఆనియన్స్ అనేది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకొని కలుపుతూ ఫ్రై చేయాలి. ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అయితేనే మనకి కర్రీ అనేది థిక్ గ్రేవీ లాగా వస్తుందండి. ఆనియన్స్ అనేది బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని మసాలా పేస్ట్ని బాగా కలుపుతూ ఆయిల్ అనేది చుట్టూ ఫ్లోట్ అయ్యేంత వరకు మసాలాని బాగా ఫ్రై చేయాలి. ఇలా మసాలాని బాగా కలుపుతూ పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుతూ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకొని చికెన్ ముక్కల్ని బాగా కలుపుతూ ఆయిల్లో బాగా ఫ్రై చేయాలండి. ఇలా కంటిన్యూస్గా అడుగు పట్టకుండా కలుపుతూ మసాలా అంతా కూడా ముక్కలకి బాగా పట్టి ఆయిల్ అనేది బాగా సపరేట్ అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నాటుకోడి అంటే అందరూ ఇష్టపడరండి, ఎందుకంటే ఎక్కువగా నీసు వాసన వస్తుందని. ఇలా మనం బాగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నామంటే అస్సలు నీసు వాసన లేకుండా చాలా ఫ్లేవర్ఫుల్గా టేస్టీగా వస్తుంది. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని కొంచెం కరివేపాకుని యాడ్ చేసి ఒకసారి బాగా కలిపి ఇవి బాగా మగ్గిన తర్వాత ఒక 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా మనకి ముక్కలకు అనేది మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసి చక్కగా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చాలా మెత్తగా చక్కగా ఉడుకుతుందండి. తర్వాత ఉడికిన తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత తీసి చూస్తే చూడండి ఎంత బాగా ఉడికి చుట్టూ కూడా ఆయిల్ అనేది ఎలా సపరేట్ అయిందో. ఇలా చక్కగా ఒకసారి ఉడికిందా లేదని చెక్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీరని యాడ్ చేసి ఒకసారి బాగా కలిపి మనం ముక్క ఉడికిందా లేదని గంటెతో తీసి చూసుకుంటే సరిపోతుంది. ఇలా మరీ చిక్కగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే నాటుకోడి పులుసు అనేది చాలా బాగుంటుంది. నాటుకోడి పులుసుకి ఎక్కువగా కూడా పులుసులోనే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మరి రెసిపీని తప్పకుండా మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో చెప్పండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో షేర్ చేయండి. ఇలా చక్కగా సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకొని రాగి సంకటిలోకైనా లేదా రైస్లోకైనా బిర్యానీలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి నాటుకోడి పులుసు. వానలు పడుతున్నప్పుడు అందరికీ కూడా ఎక్కువగా జలుబు చేస్తుంది కదండి. ఆ టైంలో ఇలా నాటుకోడి పులుసుని చేసుకొని తిన్నారంటే జలుబు చాలా తొందరగా తగ్గుతుంది. ప్రేమతో మీ లావణ్య. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.